అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. ఇటీవలే కార్పొరేట్ భవనాలకు ధీటుగా అద్భుతమైన డిజైన్స్తో ఏపీసీఆర్డీఏ కార్యాలయం నిర్మాణం పూర్తవగా ఈ భవనం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇప్పుడు మరో ప్రభుత్వ భవనం ఓపెనింగ్కు రెడీ అవుతోంది. కోర్ క్యాపిటల్ ఏరియాలో ఐఏఎస్ అధికారుల నివాసాల కోసం నిర్మిస్తున్న టవర్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. 6 ఎకరాల్లో 6 టవర్లు 144 ఫ్లాట్స్ను ఎన్సీసీ సంస్థ నిర్మిస్తోంది. విశాలమైన గదులు, మోడర్న్ టెక్నాలజీతో కళ్ళు చెదిరిపోయేలా నిర్మాణాలు ఫైనల్ స్టేజ్కి వచ్చేసాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఇటీవలే ఏపీసీఆర్డీఏ ప్రాజెక్టు బిల్డింగ్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఎలాంటి భవనాన్ని ప్రారంభించబోతున్నారనే దానిపై కూడా మీకు స్పష్టత ఇవ్వబోతున్నాను. ఆ తర్వాత ఐఏఎస్లకు సంబంధించిన నివాస స్థలాలకు సంబంధించిన టవర్స్ శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మరికొన్ని రోజుల్లోనే ఈ ఐఏఎస్లకు సంబంధించిన నివాస స్థలాలకు సంబంధించిన టవర్స్ ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఆ భవనానికి సంబంధించిన నిర్మాణ పనులు దాదాపు 90% పూర్తి చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ భవనానికి సంబంధించిన నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి అనే దానిపై కూడా మీకు ప్రస్తుతం అందుకు సంబంధించిన నిర్మాణ పనులకు సంబంధించిన అప్డేట్ కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం నేను అదే ప్రదేశంలో ఉన్నాను. ఎంటెన్ రోడ్, దాంతోపాటు కోర్ క్యాపిటల్ ఏరియాలోని ఐఏఎస్లకు సంబంధించిన టవర్స్ నిర్మాణ పనులు చాలా శరవేగంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఆ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి కూడా ఒకసారి చూద్దాం. ప్రస్తుతం నా వెనకాల కనబడుతున్నాయి ఐఏఎస్లకు సంబంధించిన టవర్స్కి సంబంధించిన నిర్మాణాలు. ఇది 2014-19లోనే దాదాపు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే దాదాపు 80% వరకు కూడా నిర్మాణ పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ నిర్మాణ పనులు ఎంతవరకు ఆగిపోయాయో ఆ పనులకు సంబంధించి కూడా రివ్యూ చేసి ఇప్పటికే ఆయా నిర్మాణ సంస్థలకు నిర్మాణ పనులు అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతం ఐఏఎస్లకు సంబంధించిన నిర్మాణ పనులను ఎన్సీసీ సంస్థకు అప్పచెప్పడం జరిగింది. మొత్తం 6 ఎకరాల్లోని 6 టవర్స్ను కూడా ప్రస్తుతం నిర్మించడం జరిగింది. మొత్తం 144 ఫ్లాట్లు నిర్మించారు. దాదాపు బిల్డప్ ఏరియా 7 లక్షల చదరపు అడుగుల్లో కూడా బిల్డప్ ఏరియాకి సంబంధించి కూడా నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. దీని దగ్గరలోనే ఐఏఎస్లకు సంబంధించిన టవర్స్ దగ్గరలోనే మనం చూసుకోవచ్చు ప్రిన్సిపల్ సెక్రటరీలు, అట్లాగే సెక్రటరీలకు సంబంధించి కూడా ఇక్కడ ఈ దగ్గరలోనే బంగ్లాలు నిర్మిస్తున్నారు. మొత్తం 90 బంగ్లాలకు సంబంధించి ప్రధానంగా సెక్రటరీల కోసం నిర్మిస్తే మిగతా 25 బంగ్లాల వరకు చూసినట్టయితే ప్రిన్సిపల్ సెక్రటరీల కోసం నిర్మించడం జరిగింది. ఆ నిర్మాణ పనులు కూడా ఈ దగ్గరలోనే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అవి కూడా దాదాపు స్ట్రక్చర్ పూర్తి చేసుకొని ఇతర వర్క్స్ కొన్ని కూడా కంప్లీట్ చేస్తున్నారు. అయితే మొత్తం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భవనాల్లో చూసుకున్నట్టయితే ఇటు నివాస స్థలాలు కావచ్చు, ఇతర టవర్స్కి సంబంధించిన బిల్డింగ్లకు సంబంధించిన నిర్మాణ పనిలో చాలా ఎక్కువ పురోగతి ప్రస్తుతం ఐఏఎస్లకు సంబంధించిన టవర్స్లో ఎక్కువగా కనబడుతుంది. నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్క ఫ్లాటు దాదాపు 3500 చదరపు అడుగుల్లో కూడా ఫ్లాట్కి సంబంధించి కూడా ఎస్ఎఫ్టీ ఉండడం జరిగింది. లోపల ఇంటర్నల్ వర్క్స్ దాదాపు పూర్తి చేసుకోవడం జరిగింది. పెయింటింగ్ వర్క్స్, దాంతోపాటు ప్లంబింగ్ వర్క్స్ కూడా దాదాపు కొంతవరకు కూడా ప్యాచ్ వర్క్స్ కొనసాగుతున్నాయి. ప్లంబింగ్, దాంతోపాటు ఫ్లోరింగ్, ఇక ఇతర సేఫ్టీ ప్రికాషన్స్ సంబంధించిన ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వర్క్స్ మాత్రం లోపల జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. బయట చూసుకోవచ్చు ఏదైతే మీకు కనబడుతున్న ఒక రైలింగ్ వర్క్ ఏదైతే ఉందో అది ప్రధానంగా ఏదైతే బాల్కనీలో ఉన్న ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏదైతే ఫైబర్, దాంతోపాటు గ్లాస్ లాంటి ఫిట్టింగ్ కనబడుతుంది. దానికి సంబంధించిన స్టీల్ ఫిట్టింగ్ చేస్తున్నారు. దానికి సంబంధించి వర్క్స్ మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరిన్ని వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించి కూడా వర్క్స్ కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఏదైతే ఉందో బిల్డింగ్ బయట ప్రాంతంలోని ఒక ఐరన్ రాడ్స్తో కూడా ఒక పిల్లర్ లాంటిది కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అవి ఏంటంటే ఈ బిల్డింగ్కి సంబంధించిన బయట కనబడుతున్న పైప్స్ ఏదైతే ఉంటాయో, డ్రైనేజ్ పైప్స్ కావచ్చు, వాటర్ ఫ్లోటింగ్కి సంబంధించిన పైప్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా బయటికి కనిపించకుండా ఇందుకు సంబంధించిన అల్యూమినియంకి సంబంధించి కూడా ప్లేట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అవి ప్రత్యేకంగా బిల్డింగ్కి సంబంధించి ఎంతో ఆకర్షణగా కనబడే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ కొత్తగా ఈ డిజైన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇంకా బిల్డింగ్కి సంబంధించి ప్రత్యేకంగా చూసినట్టయితే ఎలివేషన్, ఈ బిల్డింగ్ ఎంట్రన్స్ ఇదే ప్రాంతంలో ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ప్రాంతం నుంచి లోపలికి నేరుగా వెళ్ళే దిశకు కూడా దీన్ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఈ ఐఏఎస్ టవర్స్కి సంబంధించి కూడా ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ ఎలివేషన్
ద్వారానే ప్రధానంగా ఎలివేషన్ ద్వారానే నేను చూపిస్తున్న విజువల్స్ ఏదైతే ఉందో ఇప్పుడు దీని ఎంట్రన్స్ ద్వారానే ప్రత్యేకంగా ఐఏఎస్లకు సంబంధించిన వాహనాలు నేరుగా లోపలికి వెళ్తాయి. లోపలికి తమ ఏదైతే తమ టవర్ ఏదైతుందో ఆ టవర్ దగ్గరికి వెళ్ళి నేరుగా లిఫ్ట్ ద్వారా తమ ఫ్లైట్ వద్దకు వెళ్లే దిశకు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇంటర్నల్ కూడా ప్రత్యేకంగా డిజైన్స్ని ఏర్పాటు చేశారు. లోపల మొత్తం 6 టవర్స్ కనబడుతున్న నేపథ్యంలోని 6 టవర్స్ మధ్యలోని ప్రత్యేకంగా ఒక వాటర్ ఫ్లోటింగ్ ఫౌంటైన్ ఏర్పాటు చేయడం జరిగింది. లోపల పూర్తి స్థాయిలోనే ఒక ఆహ్లాద వాతావరణంలో కూడా నిర్మించారు. లోపల ప్రాంతంలోనే ఏదైతే గేటెడ్ కమ్యూనిటీలో ఎలాంటి వసతులు ఉంటాయో క్లబ్ హౌస్ కావచ్చు, దాంతోపాటు చిన్న సైజు ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన హాస్పిటల్ కావచ్చు, ఇతర సూపర్ బజార్, దాంతోపాటు అన్ని వసతులు కూడా చిల్డ్రన్స్ ప్లే ఏరియా లాంటి అన్ని వసతులు కూడా ఇందులో ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించిన వర్క్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇంకా దాంతోపాటు బిల్డింగ్కి సంబంధించి లోపల ప్రాంతంలో దాదాపు 90% వరకు కూడా 95% వరకు కూడా వర్క్స్ కంప్లీట్ అయిన నేపథ్యంలోని బిల్డింగ్ బ్యాక్ సైడ్ ప్రాంతంలో యూటిలిటీకి సంబంధించిన వర్క్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అవి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బిల్డింగ్కి సంబంధించి ప్రధానంగా చాలా కీలకమైన నిర్మాణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భవనానికి సంబంధించి యూటిలిటీ వర్క్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా ఈ యూటిలిటీ వర్క్స్లోని ప్రధానంగా పవర్ బ్యాకప్ లాంటి జనరేటర్ కావచ్చు, దాంతోపాటు ఇతర హెవీకి సంబంధించిన వర్క్స్ మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. పవర్ బ్యాకప్ చాలా కీలకం. ఆ పవర్ బ్యాకప్కి సంబంధించిన వర్క్స్ మాత్రం ప్రస్తుతం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి పవర్ సప్లైకి లాంటి వర్క్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రతి 6 టవర్స్, దాంతోపాటు 144 ఫ్లాట్లు ఉన్న నేపథ్యంలోని ఖచ్చితంగా పవర్ బ్యాకప్ చాలా ఎక్కువగా అవసరం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి అన్ని సదుపాయాలు ప్రస్తుతం బిల్డింగ్ సంబంధించిన బ్యాక్ సైడ్లో ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించిన వర్క్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇంకా బిల్డింగ్లో పార్కింగ్ సంబంధించి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఆ పార్కింగ్ సంబంధించి ప్రతి టవర్కి సంబంధించి కింద ప్రాంతంలో పార్కింగ్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అందుకు సంబంధించిన ఫ్లోరింగ్ వర్క్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఆ ఫ్లోరింగ్ వర్క్స్ కూడా దాదాపు ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టు తెలుస్తుంది. అవి వర్క్స్ మాత్రం ప్రత్యేకంగా దీన్ని కొనసాగిస్తున్నారు. అంటే ఓవరాల్గా ఈ ప్రాంతం ఏదైతే ఉందో, ఏదైతే కోర్ క్యాపిటల్ ఏరియాలో ప్రస్తుతం ఈ భవనానికి సంబంధించి కూడా నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఆ నిర్మాణ పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. కోర్ క్యాపిటల్ ఏరియాలోని అందులో కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం కావడంతో ప్రత్యేకంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ప్లేస్ అనేది ఎన్12 రోడ్లో ఉంటుంది. ఎన్12 రోడ్డు ఆనుకునే ఉంటుంది. ఐఏఎస్లకు సంబంధించి టవర్స్ నిర్మాణమే కాకుండా దీని దగ్గరలోనే ప్రిన్సిపల్ సెక్రటరీలు అట్లాగే సెక్రటరీలకు సంబంధించిన బంగ్లాలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతం ఒక రకంగా అధికారులకు సంబంధించిన నివాస ప్రాంతంగానే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోని అమరావతి రాజధాని ప్రాంతంలో కోర్ క్యాపిటల్ దగ్గరలో కూడా దీన్ని నిర్మిస్తున్న నేపథ్యంలోని అన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని ఎన్సీసీ సంస్థ నిర్మాణాలను తుది దశకు తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. రాబోయే రోజులు అంటే మరికొన్ని రోజుల్లోనే ఈ భవనానికి సంబంధించి కూడా ప్రారంభం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. లోపల ఇంటర్నల్గా కొన్ని ప్యాచ్ వర్క్స్ మాత్రం ప్రస్తుతం కంప్లీట్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఇది అమరావతి రాజధానిలోని సిఆర్డీఏ కార్యాలయం తర్వాత 2వ భవనంగా నిర్మాణం పూర్తి చేసుకుని త్వరలోనే నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న ఐఏఎస్ టవర్స్ సంబంధించిన నిర్మాణ పనులకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షా, సిటీ 24/7 అమరావతి.